మానవులందరూ దారి తొలగి చెడిపోయారు, వారందరూ బుద్ధిగా చెడిపోయారు అని 3వ వచనంలో ఉంటుంది. అందరూ చెడిపోయారు, సాంఘిక చెడుతనం జరుగుతూ ఉన్నది, బుద్ధిహీనులైపోయారు కొందరు వివేకము కలిగి ఎతుకుతూ ఉన్నారు అన్నమాట. ముఖ్యంగా ఈ ఏంటంటే 5వ వచనంలో సాంఘిక చెడుతనము, 1వ వచనము మానవుని యొక్క పాపము, 2, 3 వచనాలు ఏంటంటే దేవుడు ఆ పాపమును గమనించి వివేకము కలిగి ఎవరన్నా వెతికేవారు ఉన్నారని చూసి ఆయన తీర్పు తీర్చేవాడు, చూడకుండా తీర్పు తీర్చడు. 4, 6 వచనాలు ఏంటంటే దుర్మార్గులకు సంభవించేటువంటి భయంకరమైన భయాలు. 7వ వచనము దేవుని యొక్క ఆశీర్వాదాలు క్లుప్తంగా. 1వ వచనం వివరించి 1వ వచనం దగ్గర నుంచి మిమ్మల్ని క్రిస్మస్లోనికి తీసుకుని పోతారు. అసలు మానవుని యొక్క పాపం ఏంటి అనేది ఆ 1వ వచనంలో రాశారు. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడు కూడా లేడు. పాపాలన్నిటిలో ఘోరమైన పాపం ఏంటంటే దేవుడు లేడని అనుకోవటమే ఘోరమైన పాపం. మా అమ్మ నన్ను కనలేదు, మా అమ్మ లేదు, నేనే వచ్చేసానని చెప్పటం అన్నమాట. ఒక రకంగా దేవుడు లేడు అని అనటమే ఎంత ఘోరం అంటే, మా అమ్మ నన్ను కనలేదు, నాకు అమ్మ లేదు అని అనటమే ఒక రకంగా. అది దాన్ని ఏమన్నాడంటే ఇక్కడ ఈ కీర్తనకారుడు దావీదు బుద్ధిహీనులు అన్నారు. వాళ్ళని ఏమన్నారు? బుద్ధిహీనులు. అది భయంకరమైన పాపం. ఎందుకు భయంకరమైన పాపం అయిందంటే వారి బుద్ధి హీనమైపోయిందంట. ఏమైపోయింది? హీనమైపోయింది అంటే బుద్ధి ఏమైపోయింది? చెడిపోయింది. బుద్ధి మైండ్కి సంబంధించింది. దేవుడు మనిషికి మైండ్ ఇచ్చాడు, ఆలోచించే శక్తినిచ్చాడు. నీవు ఆలోచించగలిగితే, ఈ సృష్టిని అంతటిని ఆలోచించగలిగితే నీవు దేవుడు ఉన్నాడని సృష్టి చెప్పుద్ది ఖచ్చితంగా. వాక్యాలు చూపించే సమయం లేదు కానీ క్లుప్తంగా చెబుతున్నాను. దేవుడు లేడని అనుకోవటమే పాపాలన్నింటిలో ఘోరమైన పాపం. ఎలాగో నేను చెప్తాను మీకు. ఎందుకంటే దేవుడు లేడు అని అనుకునే వాడిని అతని బుద్ధి హీనమైపోద్ది. బుద్ధిహీనుడు అన్నాడు దావీదు. అంటే బుద్ధి చెడిపోద్ది అని, చెడిపోయే బుద్ధి. ఈ బుద్ధి మైండ్కి సంబంధించిందని చెప్పారు కదా. ఈ ఉన్నటువంటి మైండ్ ఖరాబ్ అయితేనే దేవుడు లేడు అంటాడు. ఆ దేవుడు లేడనే వాడి మైండ్ ఏమైపోద్ది? ఖరాబ్ అయిపోద్ది, క్షీణించిపోద్ది, బుద్ధిహీనుడైపోతాడు అని చెప్తాడు. అయితే ఇక్కడి నుంచి మిమ్మల్ని కొంచెము ఆది కాండంలో చూపించి ఎలా బుద్ధిహీనులైపోయాడు మనిషి అనేది మీ ముందు పెట్టి నేను క్రిస్మస్లోనికి వెళ్తాను. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనములో సాతానుడు మానవుడిని ఎలా బుద్ధిహీనుడిని చేస్తాడో మనము ఆ ఏదేను వనంలోనికి వెళ్ళి ఆ మొట్టమొదటి ఆ యొక్క ఆది దంపతులను చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది. 3వ వచనములో 3వ అధ్యాయం 1వ వచనములో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమున్ననైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. హల్లెలూయా చెప్పండి. సైతానుడు వచ్చేసేసి ఇది నిజమా? దేవుడు ఈ తోట అంతా మీకు ఇచ్చాడా? దేవుడు మిమ్మల్ని చేశాడా అని అడగలా. మీ దేవుడు ఎంత గొప్పవాడా అని అడగలా. వాడు ఏమని అడిగాడంటే ఏ ఫలమైనా తినకూడదని అడిగాడా అన్నాడా దేవుడు. చూడండి, ఇక దాంట్లో నుంచి ఆమె జవాబు చెప్పాలి. మీకు అర్థమైందా? ఆ స్త్రీతో ఏమన్నాడంటే అమ్మ మీరు చాలా బాగున్నారు, మీ భార్య భర్తలు బాగున్నారు, ఎన్నో చెప్పొచ్చు దుష్టుడు. కానీ వాడికి తెలుసు ఎక్కడ మనిషిని లాజిక్గా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లాగాలో వాడికి తెలుసు అనమాట. దేవుడు ఏ ఫలమన్నా తినొద్దన్నాడా? అదే ఎందుకు అడగాలి వాడు? మీతో చెప్తాను అర్థం అవటానికి. నాకు ఉద్యోగం రాకముందు రాయలసీమ ప్రాంతంలో భయంకరమైనటువంటి గొడ్ల కరువు వచ్చేసింది. గొడ్డకి గడ్డి లేని కరువు భయంకరంగా. అప్పుడు నేను మేస్త్రిగా నన్ను ఒక ఆఫీసర్ గారు పిలిచారు.
నేను ఒక ముఠా కట్టుకొని వెళ్ళిపోయాను. ఆ గడ్డిని 5-6 మోపుల్ని ఒక చిన్న పేర్లాగా చేసేసేసి ఆ పేర్లన్నింటినీ వ్యాగిన్లో వేసి వ్యాగిన్ పంపించాలి. ఆఫీసర్ గారు వడసంపల్లి బల్సూరు గారిని చాలా ఇంటెలిజెంట్, ఆయన చాలా పర్ఫెక్ట్, చాలా ఇంటెలిజెంట్, ఒక సిఐడి లాగా ఆయన లాగేసేవాడు. అటెండర్లను అక్కడ ఉద్యోగస్తులు ఏం చేశారంటే ఆ మొత్తం వచ్చిన లారీలన్నీ చక్కగా బేలుగా బేరస్తానికి వాళ్ళ చేత బేరు పెత్తానికి అక్కడ పెట్టాడు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి లాగాలని ఏమన్నాడంటే నా వేపించాడండి. ఏమన్నా ఆ లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమయ్యా పాప రైత్రి వగుళ్ళు మా వాళ్ళందరూ మీ దగ్గర ఉంటున్నారు కదా నిద్ర కాసి, వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారంటయ్యా అని అడిగాడండి. ఏమో చెప్పాలి వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో నుంచే జవాబు చెప్పాలి. వాళ్ళు కొంచెం ఏదైనా ఇవ్వకూడదంటే మీరు అసలు ఏమన్నా ఇస్తున్నారు అసలు వాళ్ళకి పాప రైత్రి వగులు కనీసం టీ కన్నా ఏమన్నా ఇస్తున్నారంట అంటే, అయ్యో ఇస్తున్నామయ్యా మేము. అబద్ధాలు అడవకండి అయ్యా, ఎవరికి ఇచ్చారయ్యా మీరు? చూడండి అసలు ఆ లాజిక్ చూడండి, ఎవరికి ఇచ్చారయ్యా మీరు? ఎవరికి ఇచ్చారు మీరు? అదిగంటే ఆ బట్టన్ అయితే అతనికి ఇచ్చాను సార్, కావాలంటే అడగండి. రాత్రి సార్ 5 రూపాయలు ఇచ్చాను నేను లారీకి 5 రూపాయలు కడికి ఇస్తున్నాను సార్ అన్నాడు. నిజమేనా? నిజమే, కావాలంటే అడగండి సార్ అన్నాడు. ఆ బట్టనెత్తుడిని తీసుకెళ్ళి అసలు ఎక్కడేసాడు అడ్రస్ లేదండి. ఆ లాజిక్ సైతానుడికి తెలుసు. ఆ లాజిక్ ఏ వృక్ష ఫలమునైనా తినొద్దు అన్నాడా దేవుడు అంటే అవును అని చెప్పాలేమే. దానికి ఆ సైతాన్ని మళ్ళీ ఆన్సర్ చెప్పాలి. చూడండి ఇక్కడ నేను చెప్తాను, బుద్ధి ఎలా క్షీణించిపోయిందో, మానవుడి బుద్ధి ఎలాగూ చెడిపోయిందో. ఆరంభములోనే చెడగొట్టినవాడు సైతాను, చెడగొట్టుకున్నవాడు మనిషి. ఎందుకు చెడగొట్టుకున్నాడో నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా దేనికి జవాబు చెప్పాలో దాన్నే ప్రశ్నిస్తాడు సైతాడు మన హృదయంలో. ఇది నిజమా? దేవుడు అడిగితే ఇస్తాడా? ప్రార్థన చేస్తే పాపాలు క్షమిస్తాడా? చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందా? అగ్నిలో కాల్తామా? ఇవన్నీ ప్రశ్నలన్నీ మనలో పెట్టేవాడే ఆ దుష్టుడు, ఆ సైతానుడు. కనుక ఏమని అన్నాడంటే చూడండి, నేను చదువుతున్నాను. మీరు ఈ తోట చెట్లు దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినందుకు ఆమె అందులోంచే జవాబు చెబుతుంది ఖచ్చితంగా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలముల్లో మేము అన్నీ తినొచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు సావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పము అనేను. తినకూడదు అన్నాడు కానీ ముట్టకూడదు అన్నాడండి, అనలేదు కదా. ఆ చెప్పే విషయంలో మనోళ్ళు ఇంకొంచెం బడాయిగా చెబుతారు అనమాట, ఇంకా 4 కలిపి చెబుతారు అనమాట. అది ఒక ఘోరమైనటువంటి బడాయి. ఒకటి జరిగితే 10 కలిపి చెబుతారు, అదేదో గొప్ప మెప్పు అనుకున్నట్టుగా. తినకూడదని చెప్పాడు, దాన్ని ముట్టకూడదని కూడా చెప్పాడు. ఇక ఈడు ఆన్సర్ చేస్తున్నాడు చూడండి, ఆ బ్రెయిన్ ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఓ హల్లెలూయా! ఎలా అంటాడంటే చూడండి 5వ వచనంలో, ఏల ఎనగా అందుకు సర్పము మీరు సావనే సావరన్నాడు. ఒకటే మాట. ఆయన చచ్చిపోతాడని అవ్వమందండి. సాతాను ఏమన్నాడు చెప్పండి? అంటే దాని అర్థం ఏంటి? నీ దేవుడు అబద్ధీకుడు అని చెప్పేసాడు. ఎప్పుడైతే దేవుడు అబద్ధీకుడు అన్నాడో, వివేకము కలిగిన స్త్రీ అయితే, బుద్ధుండ స్త్రీ అయితే నోరు మూసుకో, ఎక్కడి నుంచి వచ్చారు? నా దేవుడు అబద్ధీకుడు ఏంటి? మాకు సమస్తాన్ని ఇచ్చాడు, ఏలుకోమన్నాడు, మాకు జీవాన్ని ఇచ్చాడు, మట్టినైన మాకు ఆకారం ఇచ్చాడు, ఇంత చేస్తే మా దేవుడు అబద్ధీకుడు అంటావేంట్రా? బుద్ధిహీనుడా, నువ్వు అబద్ధీకుడు అని అనాలా లేదా? చెప్పండి అమ్మా. అనలా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడిని నమ్మడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడు లేడని అనుకుంటాడో, అతడు ఇలాగే బుద్ధిహీనుడైపోతాడు. బుద్ధిహీనుడైపోయాడు. వాడు ఎంత ఘోరంగా చెప్పాడంటండి, చూడండి నేను చదువుతాను. మీరు సావనే సావరు అంటే నీ దేవుడు అబద్ధీకుడు, సస్తాడని చెప్పాడు కాబట్టి మీ దేవుడు అబద్ధీకుడు. మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతలై ఉంటారు అన్నాడండి. అంటే మీ దేవుడు మోసగాడని కూడా చెప్పాడు. మీ దేవుడు మీరు దేవతలుగా ఉంటారని మిమ్మల్ని తినొద్దు అన్నాడు. అసలు వాడు ఎంత క్రిటిసైజ్ చేస్తున్నాడు చూడండి మనిషిని. నీవు దేవుణ్ణి కలిగి ఉండకుండా నువ్వు దేవునికి దూరంగా వచ్చేటట్టుగా ఎంత చక్కగా ఆ పిల్లి
పిల్లిలాగా వాడు నక్కి ఆ కోడి పిల్లని వేసుకెళ్ళినట్టుగా బాతు పిల్లని వేసుకెళ్ళినట్టుగా వాడు చక్కగా వాడి ట్రాక్లోనికి లాక్కుంటున్నాడండి మనిషిని. ఆ బుద్ధిని ఖరాబు చేసేస్తున్నాడు, ఆ బుద్ధిని హీనపరుస్తున్నాడు. ఒక రకమైన ఆ మైండ్ని క్రిటిసైజ్ చేసి తన వైపు తిప్పుకుంటున్నాడు. దేవుని వైపు ఉన్న మైండ్ని తన వైపు తిప్పుకుంటున్నాడు. మానవుడి విధముగా బుద్ధిహీనుడై దేవుడిని నమ్మలేక భయంకరమైనటువంటి శాపానికి గురైపోతున్నాడండి. ఏమండి, దేవుడు మీకు అన్యాయం చేశాడు, దేవుడు మోసగాడు, దేవుడు అబద్ధికుడు అన్నాడండి. నాయనో, మీరైతే ఊరుకుంటారమ్మా? తోక పట్టుకునో జుట్టు పట్టుకునో ఎదిలించుకుంటేవాళ్ళేమో. అవ్వమ్మ కాబట్టి మెదలకుండా నమ్మింది, కానీ మనము అసలు నమ్మం. అవునంటారా కాదంటారా? కదా, మనం నమ్మం. కనుక ఈ లోకంలో కూడానండి సాతాను మాట ఏదో దేవుడు మాట ఏదో కూడా మనం బుద్ధుంటే గ్రహించాలి. మనము దేవుడి మాటను నమ్మకుండా సాతాను మాటను నమ్ముతున్నామంటే మన బుద్ధి ఏమైపోయినట్టు? బుద్ధిహీనులం అయిపోయినట్టు, బుద్ధి ఖరాబ్ అయినట్టు, బుద్ధి లేకుండా మన అయిపోయినట్టు అనమాట. అదే అండి. అందుకనే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి చేస్తాను. దేవునికి స్తోత్రం. అవ్వ ఆ చెట్టంకా చూస్తూ ఉంది. అరే, నిజంగా చూస్తూ ఉండేసరికి అవ్వలోనికి ఒక రకమైన ఆశ పుట్టించాడు. ఎంత చక్కగా ఉంచాడు, ఎంత చక్కగా ఉంచాడు, ఎంత బాగుందో చూడు. అబ్బా, అసలు తింటే ఎట్లుంటుంది అనుకున్నావు? భలే 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 ఉంటుంది, భలే ఉంటుంది. చూడు 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 చూడు. ఓ, సీరియల్ అవుతుంది చూడు, సీరియల్ అవుతుంది చూడు, సీరియల్ అవుతుంది చూడు. అబ్బా అబ్బా, కొడుకు అతను మోసం చేస్తుందో అన్ని అతనే సాడలు చేస్తుంది. కొడుకు వాళ్ళ అమ్మను భలే కొడుతున్నాడు, భలే కొడుతున్నాడు, చూడు 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 చూడు. ఏమండి, వాడు ఎంత చక్కగా నీ మైండ్ని తిప్పేస్తాడు పాపం వైపు. ప్రార్థనకి వెళ్తావా? 12ంటికి ఆరాధన అంట. భాష చెబితే ఎలా లేదు 12ంటికి. వాడి పక్కన చికెన్ ఉడుకుతుందో పక్క తుక్కు ఉడుకుతుంది, మసాలా వేయాలి, అందులో మరి కాస్త టేస్ట్ చేయాలి, అప్పుడే వెళ్తావేంటి? కానీ టైం అవుతుందమ్మా, రెండమ్మా, గంటన్నర కదా మనం గడిపేది. అట్టాకి అంటాళ్ళ వెళ్ళొచ్చులే, వాక్యానికి లేచినప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే కాస్త వాక్యం వినపడుతుంది కదా, అక్కడ వినపడితే ఇక్కడ వినపడితేనే. ఈ విధంగా మనుషులను వాడు క్రిటిసైజ్ చేస్తాడు, మోసం చేస్తాడు, మన బుద్ధిహీనులుగా చేసేస్తాడండి. అలాగూ చేసి మానవాళిని మొత్తాన్ని వాడు బుద్ధిహీనులుగా చేశాడు. ఓ మాట అంటారు కదండి, ఓ మాట అంటారు కదా, తా జంట కోతి అవ్వమ్మ చెడింది, ఆదావుని చెడిసింది. ఎప్పుడైతే అవ్వమ్మను ఆదావును చెడగొట్టారో మనకు ఆది తల్లిదండ్రులు కనుక ఆ రక్తంలో వచ్చేటప్పుడు మనకు కూడాను ఆది తల్లిదండ్రుల పాపం అంటుకుంది. దానికి తోడు ప్లస్ మన బుద్ధి కూడాను ఎవరి మాట వింటది? దేవుని మాట వింటదా, సైతాను మాట వింటదా? నిజం ఒప్పుకుందాం కదా. లోకానుసారమైన మాటలే, లోకానుసారమైన ఆశలే. భూ సంబంధంగా ఆలోచించొద్దు, పర సంబంధంగా ఆలోచించండి, ఆత్మీయంగా ఆలోచించండి అంటే అట్లా ఆలోచించం. అసలు మనం తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఆ కోతి బుద్ధి మనది, కోతి బుద్ధి. మన మనస్సే కోతి లాంటిది. అసలు దాని దుంపదగా ఒకసారి నిలవదండి. మనసు ఎంత ఘోరమైందంటే అండి, ఈ మనసు ఇక్కడే ఉంటుంది కానండి. పాలు కాసాను కానీ తోడేసానా, అయ్యో తలిపేయకుండా వచ్చినట్టు పిల్లి తాగిద్దామనే, మూత పెట్టలేదు, బీరులు పెట్టకుండా వచ్చానే, అక్కడికి వెళ్ళిపోయిందండి మనసు. ఓ హల్లెలూయా. రాత్రి మా ఆయన నన్ను తన్నాడు కదా. ఎందుకు తన్నాడు? నీళ్ళు తోడమంటే నీళ్ళు తోడలేదు. అందుకని నా జీవితాను ఇలా చేపలు తీసుకొచ్చి పెట్టాడు కదా, అవన్నీ వండుకుని బీరువాలు పెట్టి తాళం వేసానులే, అవి మురిగిపోతాయి సాయంకాలానికి. మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్తాం ఆలోచనలో? మనసు అలాంటిది అనమాట, అది కొద్ది లాంటిది. ఇప్పుడు ఇలా ఎందుకని బుద్ధి ఏమైపోయింది? క్షీణించింది అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాము చెడిపోయి అవ్వమ్మ చెడిపోయినప్పుడు మానవులందరూ కూడాను దేవుని దగ్గర నుంచి వాడు లాగేసుకొని దేవుడి ప్రణాళికను వాడు చెడగొట్టేసాడండి. దేవా, మమ్మల్ని ఏమో అగ్నిగుండంలో దోసేసి ఈ మనుషులు మాత్రం నీ పక్కన కూర్చోబెట్టుకుంటా పరలోకంలో, నువ్వు ఎట్ట కూర్చోబెట్టుకుంటావు మేము చూస్తా. ఆ దెయ్యాలు సాతానులన్నీ పందెం కాసినాయి దేవుడి మీద, పందెం కాసినాయి. యోబుకి తెలియదు సైతాను దేవుడు పందెం కాసుకున్నాడని, కానీ దేవుడిని గెలిపించాడు. ప్రియులరా, నీ మీద దేవుడు పందెం కాశాడు.
నా బిడ్డ రక్షించబడింది, నా బిడ్డ నా కుమారుడి ద్వారా నా ప్రణాళికలోనికి వస్తుంది. దేవుని ప్రణాళికను వాడు చెడగొట్టాలని వాడు ప్లాన్ వేసుకొని ఏదేని తోటలో చెడగొడితే, దేవుడు నా ప్రణాళికను చెడగొట్టినప్పుడు మళ్ళీ నేను ఎలాగూ దాన్ని తిరిగి మళ్ళీ దాన్ని నేను రివ్యూ చేసుకోవాలా అనేది కూడా ప్రభు ముందుగానే ఆలోచించాడు. ఇప్పుడు రండి, ఎఫెసీ పత్రికలోనికి రండి.